నమస్తే. నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు చేసినన్ని తప్పులు, వాళ్ళు చేసినన్ని పాపాలు ఎవరు చేయరనేసి ఇప్పుడైతే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అంటున్నారు. చివరికి వైసీపీ నేతలు కూడా ఆయనతో కలిసి అనేకమైన పాపాలు చేశారు అనేసి అంటున్నారు. శనివారం ఒక్కరోజు పూజలు చేసి వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం దొరకదు. వాళ్ళ జీవితాంతం ప్రాయశ్చిత్తం చేసుకున్నది కూడా వాళ్ళు చేసిన పాపాలు కడగవు అనేసి చాలా మంది అయితే అంటున్నారు. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇక్కడ చూసుకుంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు చాలా తప్పులు చేశారు, చాలా పాపాలు చేశారు అనేసి అంటున్నారు. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన నేతలు కూడా అనేకమైన పాపాలు చేశారు అనేసి అంటున్నారు. వాళ్ళు శనివారం ఒక్కరోజే ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోదు, జీవితాంతం చేసుకున్న కూడా వాళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం దొరకదు అనేసి ఇప్పుడు అనేక మంది అంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? అంకిత గారు, మొదట మీకు ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి నా తరఫున తెలుగుదేశం పెడతాం మొదటి నమస్కారాలు. నమస్తే సార్. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేయలేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పరిపాలన చేశారు. విధ్వంస పరిపాలన ఎందుకన్నామంటే ప్రతి మనిషిని నేరుగా టచ్ చేసి వాళ్ళు హింసించాడు. రాష్ట్రంలో దాదాపు 2,14,00,000 మంది బీసీలు అలాగే కాపులు ఉన్నారు. వీళ్ళందరినీ ఆ పేరుతో ఈ పేరుతో చీల్చండి 56 కార్పొరేషన్లు పెట్టి వాళ్ళు నాశనం చేశాడు. ఎస్సీ ఎస్టీలో 1,10,00,000 మంది ఉన్నారు. వాళ్ళ కార్పొరేషన్ అని చెప్పి వాళ్ళ జీవితాలు నాశనం చేశారు, రిజర్వేషన్ పోగొట్టేశారు. ఇది కాకుండా ప్రకృతిని విధ్వంసం చేశాడు. ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు ఇస్తే కూడా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, నీళ్లు సౌకర్యం లేదు, తాగుడి సౌకర్యం లేదు, ఆరోగ్యశ్రీ పడకేసింది. రాష్ట్రంలో విద్యాలయాలు పనిచేయటం లేదు, విద్య దూరం అయింది. పూర్తిగా రాష్ట్రం అంతా కూడా ఉపాధి అవకాశాలు లేకుండా, ఎటువంటి ఇండస్ట్రీస్ రాకుండా, చదువులు లేకుండా, వైద్యం లేకుండా నరక యాతన అనిపించారు. ఇంత ఘోరమైన పరిపాలన చేసింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయం చేయడానికి కాదమ్మా, వ్యాపారం చేయటానికి. దాంట్లో బ్రహ్మాండంగా వ్యాపారం చేశాడు. ఇసుకలో లక్షల కోట్లు సంపాదించాడు, మద్యంలో 100 కోట్లు 1,000 కోట్లు సంపాదించాడు, మైండ్లో 1,000 కోట్లు సంపాదించేశాడు. ఇంక ఎత్తుకోండి, ఏ విషయం ఎత్తుకోండి, పూర్తి స్థాయిలో భూములు కానీ కబ్జాలు కానీ 1 లక్షల కోట్లు. మాకున్న లెక్క ప్రకారం 15 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో దోచుకున్నాడని లెక్క. అనామతిగా అన్ని ల్యాండ్, శాండ్, మైన్, వైన్లు. మరి చేసిన పాపాలు గోసులో పెట్టుకొని కాశీకి పోయి అరహర అంటే చెల్లిపోతుందా? చెల్లదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు తోలు తీసి వెంకటేశ్వర స్వామికి చెప్పులు కుట్టించినా పాప పరిష్కారం కాదు. ఎందుకంటే ప్రతి ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళని నేరుగా చంపేశాడు, డోర్ ఇచ్చాడు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను విధ్వంసం చేసి పసి పిల్లల జీవితాలు దాడుకున్నాడు, బంగ్యాకు సప్లై చేయించాడు, డ్రగ్స్ అమ్మించాడు, రాజకీయ కుట్రలు చేశాడు. సొంత బాబాయిని రాజకీయం కోసం చంపేశాడు, అధికారం కోసం. సొంత చెల్లింట్లో తరిమేశాడు. అమ్మగారిని ఎడకు పంపించేశాడు. వాళ్ళ అమ్మగారు ఆడికి వెళ్ళిపోయింది కదా, అమెరికా ఆడికి వెళ్ళిపోయింది, భయపడి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారు. ఇది కాకుండా కుటుంబ సభ్యులకు దూరంగా అయిపోయింది కాకుండా ఆయన పార్టీ నాయకుడు దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క జరిపోయింది సింపుల్ గా. ఆయన నీకు నీ పార్టీకి నమస్కారం, నీ పార్టీ నుండి మేము గెలవము, 150 సీట్లు ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించినారు, నువ్వు నెట్టేట్లో ముంచేసావు, మాకు కనీసం పడుకునేది కూర్చునేది కూడా బయట పోవాలని భయం పడుతుంది మాకు. ఇటువంటి బాధల్లో మేము ఉంటే నువ్వు దేవుడు కూడా మళ్ళా విష ప్రచారం మొదలు పెట్టావు. ఏంటి నువ్వు ఎడిపోతున్నావు, ఏం చేస్తున్నావు? నీ పార్టీ అజెండా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళే చుట్టూ పెట్టుకుంటున్నారు. సిచ్యువేషన్ ఎలా దారుణంగా ఉందంటే రాష్ట్రం అంతా కూడా ఏ రంగాన్ని కూడా బతకనివ్వకుండా మళ్ళీ బతకలేకుండా చేసేసాడు. ఇది దేవాలయాలు కానుంచి అభివృద్ధి కానుంచి రాష్ట్ర ప్రజల జీవన విధానం మీద పడిపోయింది. ఎందుకంటే మీకు సంక్షేమం కింద పథకాలు ఇస్తాం, అడుక్కొని తినండి మమ్మల్ని అడిగి. మీరు ఉద్యోగాలు అడగద్దండి. మీ 24 గంటలు మీతో మీకు చెప్తే ఓట్లేయండి, మీ అడిగి రమ్మని అడిగి రండి, మా జేబులను బంధు పోస్తాం, చిన్నపిల్లకాయలకి అయితే యువకులకైతే పంగాకి ఇస్తాం, తాగి సావండి. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేయని జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు లేరు, పార్టీ నాయకులు లేరు. నిన్ను నమ్ముకున్న పెద్ద రెడ్లు కొంతమంది ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు సామంతరాలు కొంతమంది పెట్టుకున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సకల శాఖ మంత్రి ఉద్దర రామకృష్ణారెడ్డి, రాగులు, సోమచంద్రులు, వీళ్ళంతా ఉన్నారు కదా గతంలో. వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, పిసారెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడ పోయారు? ఎవరి దాని వాళ్ళు చూసుకున్నారు. నీ పరిస్థితి ఈరోజు ఒంటరివాడు అయిపోయావు. గతంలో అనేవాళ్ళు మేము సింగిల్ గా వస్తాం, సింహాలాగా వస్తాను. ఓహో, దాని అర్థం ఇదా? నువ్వు ఎప్పుడు సింగిలేనా? నువ్వు ఇంకెవరితో కలవా? ఓ సింగిల్ గా వస్తాం, సింగిల్ గా వస్తాడు. ఓయమైన పెద్దోడేమో లేస్తే మొగోడు కాదు, లేస్తే మొగోడు అని చెప్పి వెనకటి కానీ చెప్తున్నాడు. అట్లా ఈయన సింపుల్ గా వస్తాననుకుంటే, సింగిల్ గా వస్తానంటే ఓయమైన పెద్ద బలశాలి ఏమో వస్తాది అనుకునేవాడు. సింగిల్ అంటే ఇదేనా? కుటుంబ సభ్యులు దూరం అయిపోయి, పార్టీ నాయకులు దూరం అయిపోయి, ప్రజలు నీ దూరం అయిపోయి, నీ చివరికి నీ భార్య భర్తలు కూడా ఉంటారు, తెలియదు పరిస్థితి. నీ పిల్లకాయలు దూరం అయిపోయారు, నీ కూతురు దూరం అయిపోయారు. ఏంటికయ్యా నీ జీవితం? జగన్మోహన్ గారు, మీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి, చేసిన పాపాలకి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేలకు ముక్కురా క్షమాపణ చెప్పినా ఆ పాపం తీరదు. అందుకని అన్నా, నువ్వు హిందువు అయితే నీ చర్మం ఒలిసి వెంకటేశ్వర స్వామికి తొలగుట్టి చెప్పులు కుట్టించు, అట్టైనా పాప పరిష్కారం అవుతుంది. లేదు నీ క్రిస్టియన్ సెలవేసుకుని తిరుగుతానంటే ఆ జీసస్ ఎవరన్నా పాపతిస్తుని పొందుకున్నావు కదా, ఆ చర్చి కన్నా నీ ఆస్తులు రాసేసి వాళ్ళన్నా కాపాడు. ఈ రెండూ నీ వల్లగా చేయను. నువ్వు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా విలాసవంతమైన భవనాలు, ప్రతి మెట్రోపాల్ సిటీలో నువ్వు విలాస్ కట్టుకున్నావు, బంగ్లాలు కట్టుకున్నావు, ప్యాలెస్లు కట్టావు. ఏ రాష్ట్రంలో లేదు నీకు చెప్పు? ఇప్పటికీ మెట్రోపాల్ సిటీ 9 సిటీస్ లో నీకు ప్యాలెస్లు ఉన్నాయి. ఇది కాకుండా మళ్ళీ ఋషికొండ ధ్వంసం చేసి ఋషికొండ మీద ప్యాలెస్లు కట్టావు. అది ప్రజాధనమే కదా, ఈ డబ్బు కాదు కదా. ఇటువంటి పాపాలు చేసిన నువ్వు, ఇంత ఘోరమైన పాపాలు అంటే చివరికి గోరుముద్ద లాంటి చిన్నపిల్లలకి ఇచ్చే ఆ మధ్యాహ్నం భోజనం కట్ చేసేసావు, మురిగిపోయిన పాలేసావు, చిన్నపిల్లల భవిష్యత్తు నాశనం చేసావు, ఆరోగ్యశ్రీ పడకేసి కనీసం 108 గువ్వ అంటే సారలే సుందరికి 108 కూడా బయటకు రావటం లేదు, అన్ని చెడిపోయినాయి. ఇవన్నీ కూడా ఎంత బాధ కలిగిస్తా ఉన్నాయంటే, ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రం. అప్పుడు అమరావతి లేదు, రాజధాని లేదు, నీటి సౌకర్యం లేదు, ఒక పక్క తాగునీరు సాగునీరు లేకుండా డ్యాములు ఇరిగేషన్ ధ్వంసం చేసేసారు. ఎక్కడ చెరువులు అక్కడ నాశనం అయిపోయినాయి. దానివల్ల కదా విజయవాడ మునిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి పాపమే కదా రోజు బుడమేరు వరదల వల్ల విజయవాడ మునిగిపోయింది. ఇవన్నీ చూస్తే కళ్ళలో నీరు తిరుగుతాయమ్మా. ప్రజలు చేసిన ద్రోహం ఇంత అంత కాదు. అందుకన్నా చేసిన పాపం గోసిలో పెట్టుకొని కాశీకి పోయి అరహర అంటే నీ పాపం పోదు. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం నీకు తగిలి తీరుతుంది. ఆంధ్ర రాష్ట్ర కూడా నేను ఖచ్చితంగా దహనం చేస్తుంది. అందుకే నీ పార్టీ 11 స్వామి అయిపోయావు నువ్వు. ఇంకా 11 స్వామి కూడా కాదు, చివరికి సింగిల్ స్వామి అయిపోతావు. ఇప్పటికే ఒంటరి అయిపోయావు, సింగిల్ అయిపోయావు. నువ్వు పోటుగాడు అనుకున్న వైఎస్ఆర్సీపీ లీడర్లందరూ కూడా నువ్వు శుద్ధ పూస్తని తెలిపోయింది. నువ్వు రాజకీయ నాయకుడు కాదని తెలిపోయింది. రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలు నీకు లేవు. ఎందుకంటే నువ్వు పార్టీని స్వయంభూ నిర్మించలా. ఏదో కాంగ్రెస్ పార్టీని చొచ్చుకొచ్చుకున్నావు. రాజశేఖర రెడ్డి గారిని నమ్మిన వాళ్ళు కొంతమంది ఎక్కడ వచ్చారు, వాళ్ళు జిందాబాదులు కొట్టారు. అది రాజశేఖర రెడ్డి లెగసీతో పార్టీ పెట్టి నువ్వు కూడా అలా పరిపాలిస్తావని చెప్పి నమ్మినితో వచ్చిన వాళ్ళందరూ నట్టేయడం ముంచేసావు. అందరూ కేసులే కదా, అందరూ దొంగలే కదా. నేను స్ట్రైట్ గా చెప్తున్నా, సోషల్ ఎలిమెంట్ సమూహంతో కూడుకున్న ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా నిలవదు. నేను వాడిన పదం చాలా బలమైన పదం. సొసైటీకి ఎలిమెంట్స్ గా ఉన్న వాళ్ళందరూ ఒక సమూహమై ఒక పార్టీకి పెట్టి, దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి, నూతన శ్రామిక రైతుల పార్టీ పెట్టుకున్న ఆ పార్టీ కూడా ఇది కాదు, ఎవడో అభివృద్ధి తెచ్చుకున్నావు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది కాలగమనంలో చరిత్ర చెత్తపుట్లో కలిసిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి రాష్ట్ర ప్రజలు మరికొద్ది రోజుల్లో మర్చిపోయే రోజులు ఉన్నాయి. ఇప్పటికే నీ పతనం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బాబు గారిని అరెస్ట్తో మొదలు పెట్టావో ఆ రోజు నీ భస్మాసురస్తు నెత్తి పెట్టుకున్నావు. ఇప్పుడు దేవుడి మీద వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు. మీ నాన్నగారు పెట్టుకుని ఏమయ్యారు చూశారు. ఈ రోజు నువ్వేమవుతావు మాకే తెలియదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పోయిపోయి కలిగ వెంకటేశ్వరతో పెట్టుకుంటావా? నీకు నమ్మకం లేకపోతే నమ్మకం లేదని చెప్పు. ఇటువంటి పాపాలు చేయొద్దు, అపవిత్రత పాలు చేయొద్దు. జెరూసలేంకు పోతే వాళ్ళ పద్ధతులు పాటించాలి, పక్కా మసీదు పోతే వాళ్ళ పద్ధతులు పాటించాలి, తిరుమలకు వస్తే కూడా హిందూ ధర్మాన్ని పాటించాలి. ఇవన్నిటికి అతీతు కాదు. నువ్వు పైనుంచి వచ్చి 10 రోజులు ఈ భూమి మీద ఉండటానికి వచ్చిన ఒక అద్దెకు వచ్చిన వ్యక్తి. అంత మాత్రాన నువ్వు ఈ ప్రపంచాన్ని ఆడాలంటే జరిగే పని కాదు. ఇలాంటి మహమ్మద్ గోరీలు, గజనీలు చాలా మంది చూసాము, డిక్టర్లు చూసాము, ఎస్కోబార్లో ఉంటాడు ఈయంతో చూసాము. ఒక మహమ్మద్ గోరీ, ఒక మహమ్మద్ గజనీ కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంస పరిణామం వల్ల రాష్ట్రం 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయింది. నీ పాపాలు అంత ఈజీగా తీరవు. నీ ఖచ్చితంగా ఎంటాడతాయి. నీ ప్రభుత్వం ఉండదు, నువ్వు ఉండదు, కనీసం నీ కుటుంబ సభ్యులు కూడా నీ దగ్గర తెరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరినీ నువ్వు పల్లాకు పాలు చేసావు, వాళ్ళ ఆస్తులు కూడా దోసేసుకున్నావు. కనీసం ఆస్తి భాగాలు కూడా ఇవ్వలేదు. పిల్లలు ఎక్కడో లండన్ లో ఉంటారు, వాళ్ళిద్దరి కోసం మీరు రాష్ట్రంలో ప్రజలు ఈ విధంగా దోచుకుంటారా? ఎవరు కూడా మీరు ఎంత దోచుకున్నా తిరిగి అన్నమే బట్టి అన్నమే. అన్నం కోసం దుర్మార్గ పరిపాలన చేసిన నువ్వు వ్యాపారం చేసావు కాబట్టి రాజకీయం చేయలేదు.
వ్యాపారం నువ్వు సక్సెస్ అయ్యొచ్చు, ఆ డబ్బు చాన్నాళ్ళు ఉండదు. ఇప్పటికైనా సరే క్షమించి దేవుడి దగ్గర వేడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది చేస్తావా నీ ఇగ్నిటీకి వదిలేస్తున్నా కాబట్టి